కావ్య, అప్పు, స్వప్న ముగ్గురు కలిసి వ్రతానికి పూలమాలలు అల్లుతో నవ్వుతో హ్యాపీగా ఉంటారు. అది చూసిన రుద్రాణి, ఏంటి అక్కా చెల్లెళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, దీన్ని మనం చెడగొట్టలేమా అని బాధగా చూస్తుంది చుట్టూ. అప్పుడే బుల్లి స్వరాజ్ బయట ఉయ్యాల్లో ఊగుతూ చాక్లెట్ తింటూ కనిపిస్తాడు. ఈసారికి ఈ స్వరాజ్ గాడిని వాడేద్దాం అనుకుంటుంది రుద్రాణి. కావ్య కడుపుతో ఉందన్న నిజాన్ని ఈ స్వరాజ్ గాడితో బయట పెట్టిద్దాం అనుకుంటూ రుద్రాణి ఒంటరిగా కూర్చున్న బుల్లి స్వరాజ్ దగ్గరకు వెళుతుంది. హాయ్ స్వరాజ్, ఏం తింటున్నావు, చాక్లెటా అని అడుగుతుంది రుద్రాణి. కాదు, పానీపూరి తింటున్నాను అంటాడు రాజ్. అమ్మో, వీడికి తెలివితేటలతో పాటు వెటకారం కూడా ఎక్కువే అనుకుంటుంది రుద్రాణి మనసులో. జోక్ చాలా బాగుంది స్వరాజ్ అంటుంది రుద్రాణి నవ్వుతూ. థ్యాంక్స్ అంటాడు స్వరాజ్. అవును, నీకు చాక్లెట్ ఎవరిచ్చారు అంటుంది రుద్రాణి నవ్వుతూ. ఇంకెవరిస్తారు, ఆంటీ ఇచ్చింది అంటాడు. మరి నువ్వు తనకి కంగ్రాట్స్ చెప్పావా అని అంటుంది రుద్రాణి. ఎవరైనా చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు గాని కంగ్రాట్స్ చెప్తారా అంటాడు బుల్లి స్వరాజ్. చాక్లెట్ ఇస్తే కేవలం థ్యాంక్స్ చెప్తాం కానీ ఆ ఆంటీ నీకోసం నువ్వు ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ ను కూడా ఇవ్వబోతోంది కదా త్వరలో, అందుకే కంగ్రాట్స్ చెప్పమన్నా అంటుంది రుద్రాణి. ఏంటి, ఆ ఆంటీ నాకు ఫ్రెండ్ ని ఇవ్వబోతోందా, అయితే వెంటనే కంగ్రాట్స్ చెప్తాను అంటాడు స్వరాజ్. వెళ్ళు, హాల్లో ఉంది, వెళ్లి కంగ్రాట్స్ చెప్పు అంటుంది రుద్రాణి సంబరంగా. స్వరాజ్ లోపలికెళ్తాడు. డైరెక్ట్ గా కావ్య దగ్గరికి వెళ్లి కంగ్రాట్స్ ఆంటీ అంటాడు. కావ్య పక్కనే స్వప్న, అప్పు ఉంటారు. నాకెందుకురా కంగ్రాట్స్ చెప్తున్నావు అంటుంది కావ్య. మిగిలిన వారంతా హాల్లో ఉంటారు. రాజ్ అప్పుడే మెట్లు దిగుతూ ఉంటాడు. రుద్రాణి కొడుకును తీసుకుని సంబరంగా అక్కడికి వస్తుంది, వేడుక చూడాలన్న ఆనందంతో. అప్పుడే స్వరాజ్, నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఆంటీ, త్వరలో నాకు ఒక ఫ్రెండ్ ను కూడా ఇవ్వబోతున్నావు కదా, అందుకే కంగ్రాట్స్ అంటాడు. అది విన్న వారంతా షాక్ అవుతారు. ఏంటాంటీ సైలెంట్ గా ఉన్నావు, నేను విష్ చేయడం నీకు ఇష్టం లేదా అంటాడు స్వరాజ్. రుద్రాణి, రాహుల్ చాలా సంబరంగా భలే ఇరుక్కుంది అన్నట్లుగా చూస్తుంటారు. వెంటనే కనకం, ఒరేయ్ నీకు నా కూతురు కడుపుతో ఉందని ఎలా తెలుసు అంటుంది. పైన రాజ్ నిలబడి షాక్ అవడం అపర్ణాదేవి అప్పుడే చూస్తుంది. ఇక స్వరాజ్ రుద్రాణిని చూపించి ఆవిడే చెప్పింది అని అంటాడు. ఎప్పుడైతే స్వరాజ్ రుద్రాణి వైపు వేలు చూపించి నిజం చెప్పాడో అపర్ణాదేవి, ఇందిరాదేవి, కనకం అంతా రుద్రాణి వైపు కోపంగా చూస్తారు. రుద్రాణి బిత్రపోతుంది. వీడేంటి నన్ను ఇరికించాడు అనుకుంటూనే అది అని నీళ్లు నములుతూ ఉంటే రాజ్ కోపంగా, ఏంటంటే కళావతి గారు కడుపుతో ఉన్నారని చెప్పడం ఏంటి, మీరెందుకలా చెప్పారు, చెప్పండి, కడుపుతో ఉందని చెప్పారా లేదా అంటాడు ఆవేశంగా దగ్గరకొచ్చి. చెప్పాను, కానీ నేను అప్పు కడుపుతో ఉందని చెప్పాను, వాడికి అలా అర్థమైంది అని కవర్ చేస్తుంది రుద్రాణి. వాడు తప్పుగా అర్థం చేసుకుంటే నాది తప్ప అంటూ రుద్రాణి తెలివిగా మాట మార్చేస్తుంది. దాంతో కనకం వెర్రి నవ్వు నవ్వుతూ, విన్నారుగా అల్లుడు గారు, బాబు కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే అంటూ కవర్ చేస్తుంది. ఇక అంతలో పంతులు పూజకు టైం అయిందని పిలవడంతో అంతా అక్కడికి వెళ్తారు. ఇందిరాదేవి, అపర్ణాదేవి కనకాన్ని పక్కకు లాగి, పూజ తర్వాత రాజుతో కావ్యకి ఎలా అక్షంతలు వేయించాలో ఆలోచించావా లేదా అని నిలదీస్తారు. అది నేను చూసుకుంటానులే, కంగారు పడకండి, ఎన్నో ఘనకార్యాలు చేసిందాన్ని, ఇదో లెక్క అంటూ వాళ్ళకి ధైర్యం చెప్తుంది. ఇక పూజ మొదలవుతుంది. రుద్రాణి అప్పు వైపు చూస్తూనే ఉంటుంది. టాబ్లెట్ వేసుకుంది కదా, పడిపోతుందా లేదా అని. పడితే పెద్ద గొడవ అవుతుందని ఆశపడుతూ ఉంటుంది. ఎంతకో అప్పు పడకపోవడంతో ఈ రాహుల్ గాడు నిజంగానే టాబ్లెట్స్ మార్చాడా లేదా అని అనుమానం కూడా వస్తుంది. ఇక పూజ తర్వాత స్వప్న, అప్పు తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ సమయంలో కాస్త అప్పుకి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది, అంతే. అది చూసిన రుద్రాణి కొడుకు రాహుల్తో, అసలు టాబ్లెట్స్ మార్చావా లేదా అని అడుగుతుంది. టాబ్లెట్స్ మార్చాను మమ్మీ, అప్పు బాగా స్ట్రాంగ్ అనుకుంటా, అందుకే ఏం కాలేదు అంటాడు. ఇక అప్పుకి పెద్దగా తేడా ఏం కనిపించదు. కావ్యకు కళ్ళు తిరగడంతో తిండి సరిగా తినలేక నీరసం వచ్చిందని అనుకుంటారు అంతా. తర్వాత కావ్యతో అప్పన్నదేవి, ఇందిరాదేవి, మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటారు. ఆ పక్కనే రాజ్ అక్షంతల ప్లేట్ పట్టుకుని నిలబడి ఉంటాడు. అయితే రాజ్ అటువైపు చూస్తూ ఉండగా కనకం కాళ్ల దగ్గర కావ్య ఆశీర్వాదం కోసం కూర్చుంటుంది. కావ్య అలా తన కాళ్ల దగ్గర కూర్చోగానే కనకం ఆ క్షణంలో కావాలనే రాజ్ చేతిలోని ప్లేట్ ని కదిలిస్తుంది. అందులో అక్షంతలు రాజ్ చేతుల మీదుగా కావ్య తల మీద పడతాయి. ఆ ఆశీర్వాదం అందుకున్న కావ్య చాలా పొంగిపోతుంది. రాజ్ అయోమయంగా చూస్తూ ఉంటాడు, అయ్యో అన్నట్లుగా. మిగిలిన వాళ్ళంతా సంబరపడుతూ ఉంటే రుద్రాణి, రాహుల్ రగిలిపోతారు. కనకం తెలివికి ఇందిరాదేవి, అపర్ణాదేవి కళ్లతోనే సభాష్ అంటారు. ఇక కావ్య చాలా ఆనందంగా దండం పెట్టుకుని పైకి లేచి రాజ్ వైపు కోపంగా చూస్తుంది కావాలని. అయ్యో కళావతి గారు, అనుకోకుండా అక్షంతలు పడ్డాయి అంటాడు రాజ్. చేసిందంతా చేసి ఏం తెలియనట్లు భలే నటిస్తారండి మీరు అంటుంది కావ్య. ఇక రాజ్ హవ్వా అన్నట్లుగా ప్లేట్ అడ్డం పెట్టుకుని బిత్తరు చూపులు చూస్తూ ఉంటే అంతా నవ్వుకుంటారు. ఇక రాజ్ వెళ్లిపోయే టైం వచ్చింది, కానీ ఆ టాబ్లెట్ల వల్ల అప్పు పడిపోలేదు అని తల పట్టుకుంటుంది రుద్రాణి. ఇక సీన్ కట్ చేస్తే రాజ్ కావ్యను ఒంటరిగా బయటికి తీసుకువెళ్లి మళ్లీ తన మనసులోని ప్రేమను తెలియపరుస్తాడు. కావ్య మాత్రం కారణం చెప్పలేక అల్లాడిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.